విద్యుత్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రజలను కేవలం విద్యుత్ వినియోగదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే లక్ష్యంతో సోలార్ మోడల్ విలేజ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గంలోని రావినూతల గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లు ఒక చిన్న విద్యుత్ కేంద్రంగా మారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వనుంది. ఈ పథకం యొక్క అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల ద్వారా తయారయ్యే విద్యుత్తును వాడుకున్న తర్వాత మిగిలిన దానిని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. ఒక సాధారణ కుటుంబం తమ ఇంటి అవసరాలకు పోను సంవత్సరానికి సుమారు 1086 యూనిట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని అంచనా. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఈ అదనపు విద్యుత్తును విద్యుత్ సంస్థలకు విక్రయించడం ద్వారా ప్రతి కుటుంబం ఏడాదికి 4000 నుంచి 5000 రూపాయల వరకు నేరుగా ఆదాయం పొందవచ్చు. ఆదాయంతో పాటు నెలకు వచ్చే కరెంటు బిల్లు పూర్తిగా తప్పుతుంది. దీనివల్ల సంవత్సరానికి మరో 14,000 వరకు ఆదా అవుతుంది. అంటే ఆదాయం ఆదా కలిపి ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 81 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. దీనికోసం ప్రభుత్వం 1,380 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా బోనకల్లు మండలంలోని 22 గ్రామాలను పూర్తి స్థాయిలో సోలార్ గ్రామాలుగా మారుస్తున్నారు. రావినూతల గ్రామం ఒక్కదానికి 24 కోట్లు కేటాయించారు. కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఈ ప్రాజెక్టు ముమ్మరంగా సాగుతోంది.